గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో ముగిసిన కామాక్షిదేవి చండీ హోమం. యాగశాలలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాల కల్పనకు కొత్త నిర్ణయాలు. 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం. డయల్ గివర్ ఈవోలో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల తిరుపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. సూర్యప్రభ వాహన సేవలో ఆనందవల్లి సమేత అగస్తీశ్వరుని దర్శనం. తొండవాడలో ఘనంగా రుద్రముక్కోటి ఉత్సవాలు. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరం. అభిషేకోత్సవంలో శ్రీ వేణుగోపాలని దర్శించుకున్న భక్తులు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా ముగిసింది. లోక కళ్యాణాన్ని కోరుతూ టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు జరుగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు నిర్వహించిన శ్రీ కామాక్షిదేవి చండీ హోమం శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజలు నిర్వహించి హోమం జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. రక్తవస్త్రరూపిణీం శూలపద్మధారిణీం రక్తవస్త్రరూపిణీం శూలపద్మధారిణీం శుంభాసురహారిణీం అర్థాంబికామాశ్రయే శుంభాసురహారిణీం అర్థాంబికామాశ్రయే చండికాం నమామ్యహం చండికాంబికాం భజే శ్రీ అర్థాంబికా చండికే समाध्यायारंभे वन्यं संप्रोक्ष्य ओं ह्रीं कामेश्वरी चंडिकासनाय नमः कामेश्वरी चंडिकामूर्तये नमः उत्तप्ते मुरुजिरां रविचन्द्रवन्यं नेत्रां धनुःशरयुधाङ्कुशपाशूलं रम्यैर्भुजैर्भुजैर्दीं शिवशक्तिरूपां कामेश्वरीं मृतिभजामृतितेन्दुलेखां कामे चंडिकाजी नमः आवाक्ये आवाहनादिकं विधाय अर्घ्यं दत्त्वा ओं ह्रीं कामे चंडिकाजी विच्चे स्वाहा आहुतित्रयं मुनेत् ओं ऋषुर्वाच स्वाहा शुम्भन्नेदं दृष्ट्वा भ्रातरं प्राणसंविदं अन्यमानं बलजैव शम्भक्रुद्धो ब्रवीद्वज स्वाहा आमदेवा दृष्टे मार्गे कृमावहान्यासाम्बलमाश्रिते विशेषात्मानि स्वाहा देवाच स्वाहा एवं जगज्जत्रदीजा कामापरापसीदातमय्यवे वृषो स्वाहा समस्तास्तादेव्यो ब्रह्माणि प्रमुखालयं
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ భక్తుల సలహాలు సూచనల మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పులు తీసుకువచ్చామని, మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్నామని వివరించారు. డయల్ యువర్ ఈవో ద్వారా తెలియజేయలేని భక్తులు టీటీడీ ఈమెయిల్, వాట్సాప్, కాల్ సెంటర్ల ద్వారా సలహాలు సూచనలు అందించవచ్చని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని 10 రోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుమలలో భక్తులకు మరింత సదుపాయాలు కల్పించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 17వ తేదీ నుండి వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారం. గత నెల డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో చాలామంది భక్తులు వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఏదైతే అంగ ప్రదక్షిణ టోకన్లు ఇస్తూ ఉన్నారో అది లక్కీ డిప్ విధానం కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఎవరైతే ముందు బుక్ చేయగలుగుతారో అటువంటి విధానం ఉంటే బాగుంటుందని చాలామంది సలహాలు సూచనలు ఇచ్చారు. దాని మీద ఒక సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కువ మంది భక్తులు పాత విధానమే బాగుంది అని సలహాలు ఇస్తే దాని మేరకు టీటీడీ ఆ పాత విధానాన్ని మళ్ళీ పాటించాలి, ఫిబ్రవరి నెల టోకన్లు అదే విధానంలో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తులు ఎప్పటికెప్పుడు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా చాలా సీరియస్గా సీనియర్ అధికారులు అందరూ కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు బోర్డు ముందు పెట్టి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో దాదాపు 20 నుంచి 25 మంది భక్తులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. చాలామంది భక్తులు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మిగతా భక్తులు ఎవరైతే ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడలేకపోతారో అటువంటి భక్తులు వారి సలహాలు సూచనలు ఈమెయిల్, అదేవిధంగా వాట్సాప్ వివిధ మార్గాల ద్వారా తెలియజేసుకున్నట్లయితే అవన్నింటినీ కూడా పరిశీలించి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకుంటానికి అధికార యంత్రాంగం అందరూ సిద్ధంగా ఉన్నారో మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు టీటీడీ బోర్డు భక్తు సౌకర్యాల కోసం గత నెల జరిగినటువంటి బోర్డు మీటింగ్లో తీసుకున్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఏదైతే మనం 10 రోజులు నిర్వహిస్తూ ఉన్నామో అదేవిధంగా 10 రోజులు నిర్వహిస్తూ దానికి కావాల్సినటువంటి టోకెన్ జారీ చేసే విధి విధానాలు అవన్నీ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం పరిశీలిస్తూ ఉన్నారు. ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఈ టోకెన్ జారీ చేసుకోవాలి, ఏ విధంగా ఈ 10 రోజులు కార్యక్రమం నిర్వహించాలి, దాని మీద త్వరలోనే కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా భక్తులకి తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో భక్తులు ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అదేవిధంగా ఉన్నటువంటి షెడ్స్ బయట ఉండి కొంతమంది భక్తులు రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో మొన్న గత బోర్డు మీటింగ్లో ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు పర్మనెంట్ షెల్టర్సు, క్యూ లైన్స్, ఓవర్ బ్రిడ్జెస్ అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం కోసం టీటీడీ బోర్డు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు ఇవన్నీ కూడా త్వరగా ప్రారంభించబోతున్నాము. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా
చాలామంది భక్తులు శ్రీవాణి దర్శనం అవకాశం సద్వినియోగించి ఆ శ్రీవాణి ట్రస్ట్కి ఏదైతే డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు ఆ డొనేషన్స్ ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ వెనుకబడి ప్రాంతాల్లో ఎక్కడైతే దేవాలయాలు లేవో అటువంటి ప్రాంతాల్లో భజన్ మందిరం స్కీమ్ కింద భజన మందిరం నిర్మాణాల కోసం దాదాపు 5,000 భజన మందిరం నిర్మాణాల కోసం టీటీడీ బోర్డు 750 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా అన్నదానం త్వరగానే ప్రారంభించాలని ఇంకొక నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకున్నారు. తిరుమలలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఏదైతే టీటీడీ పరిధిలో ఉందో దాంట్లో కూడా ఈ పచ్చదనం ఇవన్నీ కూడా పెంచుకోవడానికి ఒక 10 సంవత్సరం యాక్షన్ ప్లాన్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అయితే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఇవన్నీ అధికార యంత్రాంగం చేస్తూ ఉన్నారు. భక్తులు అందరినీ నేను ఈ బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తూ ఉన్నా. చాలామంది భక్తులు కావాల్సినటువంటి టోకన్లు కావాల్సిన దర్శనం ఏదైతే టోకన్ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అందుబాటులో లేనప్పుడు మిడిల్ మెన్ని మద్దతుదారుని అప్రోచ్ అవుతున్నారు. అటువంటి కంప్లైంట్స్ ఎప్పటికెప్పుడు మనకి ఇస్తూ ఉన్నారు. వచ్చినటువంటి కంప్లైంట్స్ని మేము పరిశీలించి వీలైనంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ భక్తులు అందరితో విజ్ఞప్తి అంటే ఏదైతే టీటీడీ అవకాశాలు ఇచ్చి ఉందో అటువంటి అవకాశాలని ఆన్లైన్ టోకన్ విధానం ద్వారా అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీవాణి టోకన్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం అటువంటి టోకన్ ద్వారానే దర్శనం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా మధ్యదళారులు ఎటువంటి హామీ ఇచ్చినా కూడా ఎవరు కూడా భక్తులు నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాడు డబ్బులు ఇవ్వడమే కాకుండా వారు ఏదైతే స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ ఉన్నారో అటువంటి అవకాశం లేనప్పుడు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భక్తులందరూ కూడా దయచేసి ఈ సందర్భంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు భక్తులందరూ కూడా మీ సలహాలు సూచనలు టీటీడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. అనంతరం పలువురు భక్తులు డయల్ యువర్ ఈవో ద్వారా అందించిన సలహాలు సూచనలను సావధానంగా విన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వారి సందేహాలను నివృత్తి చేశారు. నమస్కారం అండి రమేష్ గారు. ఓం నమో వెంకటేశ్వర చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు విడుదల సార్? అదే ఇందాక నేను తెలియజేశాను. ఇప్పుడు 10 రోజులు మనం ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించబోతున్నాం. అయితే గత సంవత్సరం వైకుంఠ ఏకాదశిలో మీరందరికీ తెలిసిన విషయమే. తిరుపతిలో టోకన్ జారీ చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. చాలామంది భక్తులు ఇబ్బంది పడ్డారు. ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండాలని ఏ విధంగా ఆ 10 రోజులు దర్శనం నిర్వహించాలి, టోకన్ విధానం ఉంటే ఏ విధంగా ఉండాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఇవ్వగలుగుతామో దాని మీద టీటీడీ బోర్డు అధికార యంత్రాంగాన్ని స్టడీ చేసుకొని ఏ విధంగా చేస్తే అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కృషి చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ విధి విధానాలు కూడా ప్రకటిస్తాం. పత్రికల ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అండి కిరణ్ గారు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. సార్ నా ఈ 2 విజ్ఞప్తులు సార్. చెప్పండి. ఒకటి, మేము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అవునండి. దాంట్లో 1000 ఉంది సార్. మామూలుగా అప్లికేషన్ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మా ఎమ్మటి ఎవరెవరు తెచ్చుకోవడానికి అది ఎస్కార్ట్గా అట్లా ఏదన్నా పేరు చేంజ్ చేయండి సార్. అది మామూలుగా సీనియర్ సిటిజన్ కోసం 1000 పెట్టినట్టున్నారు. చేంజ్ చేయండి సార్. మాకు టికెట్ బుక్ అవ్వకపోయినా కానీ మేము ఉచిత దర్శనంలో వెళ్ళినప్పుడు టోకెన్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ మామూలుగా లైన్ కంటిన్యూ అవుతుంటుంది కదా, దాంట్లో పంపించే అవకాశం ఉంటే కొంచెం చూడండి సార్. వరకు వెళ్ళాను నేను. ఆ రోజు ఉచిత దర్శనంలో వెళ్ళి అక్కడ అడిగాను. అయితే ఒక 6 నెలల క్రితం నుంచి ఆపేశారు, అట్లా పంపించట్లేదు అన్నారు. ఏమన్నా అవకాశం ఉంటే అట్లా చూడండి సార్. ఓకే. ఇంకా సీనియర్ సిటిజన్ డిజేబుల్ దాంట్లో బుక్ చేసుకునేటప్పుడు 1000 కాకుండా దాన్ని వాడేమన్నా చేంజ్ చేయండి సార్. అది 1000 ఉంది. మాకు సహాయకులుగా అంటే అంత దూరం వచ్చేటప్పుడు ఎవరెవరిని తీసుకొచ్చుకుంటాం కాబట్టి దానికి ఒక రిస్ట్రిక్షన్ లేకుండా మీరు ఎట్లయినా ఒకళ్ళని పంపిస్తారు కాబట్టి సీనియర్ సిటిజన్ అయినా హ్యాండిక్యాప్డ్ వాళ్ళ ఎమ్మటైనా
వాళ్ళమ్మటి వచ్చే వాళ్ళకి అవకాశం ఉంది సార్. ఉచిత దర్శనంలో వెళ్ళినప్పుడు మేము టికెట్ ఏం బుక్ చేసుకోకుండా వెళ్ళినప్పుడు ఉచిత దర్శనంలో లైన్ కంటిన్యూ అవుతుంది కదా సార్ టోకెన్ ఇచ్చిన తర్వాత. అవునండి. ఆ లైన్ అంటే వెయిటింగ్ లేకుండా కొంచెం అవకాశం ఉంటే కనుక ఉచిత దర్శనంలో వెళ్ళే అవకాశం ఇవ్వండి సార్. ఓకే, కంటిన్యూ అవుతున్న లైన్లో. రైట్. ఇప్పుడు అంటే ఒకటి, ఇప్పుడు మనం చాలా కేటగిరీస్ కింద దర్శనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే వీలైనంత వరకు దివ్యాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, ఇప్పుడు కొంతమందికి ఏమో ఆన్లైన్ ఎస్ఈడి విధానము, మళ్ళీ తిరుపతిలో టోకెన్ ఇచ్చి ఎస్ఎస్డి విధానము, అదేవిధంగా సర్వదర్శనం, ఈ చాలా క్యూస్ ఇవన్నీ కూడా మనం అన్ని కేటగిరీస్కి మేలు జరగాలనే ఉద్దేశంతో బాగా ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే ఎక్కువ మందికి మనం మేలు చేయగలుగుతాము దాని మీద మనం ఎప్పటికెప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఏ ఒక్క కేటగిరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా మిగతా భక్తులు కూడా కొంత ఇబ్బంది వచ్చే ఒక పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ దర్శనాల సంఖ్య తగ్గించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్లాన్డ్ మేనర్లో ఈ దర్శనాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఎవరైతే దివ్యాంగులు వస్తూ ఉన్నారో దర్శనానికి, వాళ్ళతో పాటు ఇప్పుడు శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో డ్యూటీ మీద, ఆ శ్రీవారి సేవకులు వారికి కావాల్సినటువంటి సహాయం అందించి వారికి ఇబ్బంది లేకుండా దర్శనం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు దేవాలయంలో ఉంది. అంటే ఎక్కడ కూడా దివ్యాంగులు వారితో పాటు ఎవరైతే కంపానియన్ ఉన్నారో అవి కంపల్సరీగా రాకుండా, అంటే వస్తేనే బాగుంటుంది కాకుండా శ్రీవారి సేవకులు అందించినటువంటి సహాయం అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా అందరూ దర్శనం చేయగలుగుతున్నారు. అయితే రన్నింగ్ క్యూలో ఏదైతే లైన్ పోతూ ఉంటుంది దాంట్లో ఎప్పటికీ అప్పుడు దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వారందరినీ కూడా అలౌ చేయడం అంటే ఆ క్యూ లైన్ మూవ్మెంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది అప్పుడప్పుడు సాధ్యం కాదు. అయితే అన్ని కేటగిరీస్కి మేలు జరగాలి, ఇబ్బంది లేకుండా దర్శనం జరగాలి, ఎక్కువ మంది భక్తులు కూడా దర్శనం అందుబాటులో ఉండాలి. దాని మీద అధికారులు ఇంతరంగా మంది కూడా దృష్టి పెడతా ఉన్నారు. అయితే ఇంకొకటి మీరందరికీ తెలియజేస్తుంది అంటే టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంది. అంటే దర్శనము విధి విధానాలు మొత్తం ఓవరాల్ టోకెన్ జారీ చేసే విధానం, దర్శనాలు విధి విధానాలు కూడా స్టడీ చేసుకొని భక్తుల నుంచి చాలా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంది. ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి. దాని మీద టీటీడీ బోర్డు కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ ఉన్నటువంటి ఇష్యూస్ని అన్నింటినీ సమగ్రంగా అధికారుల యంత్రాంగంతో చర్చించి అదేవిధంగా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అన్నింటి దృష్ట్యా ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కావాల్సినటువంటి నిర్ణయం టీటీడీ బోర్డు వచ్చే బోర్డు మీటింగ్లో తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి గోకుల్ గారు, చెప్పండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ ద ఈఓ ఆఫ్ టీటీడీ సార్. థ్యాంక్ యూ గోకుల్. సీ యూ సార్. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి వచ్చి మీరు ఇది ఓపెన్ ద 300 రూపీస్ టికెట్ కోటా. నేను నా ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఏం చేస్తున్నా అంటే ఒకే మీటింగ్ రూమ్ లో కూర్చొని ఇద్దరు ల్యాప్టాప్ లో లాగిన్ అవుతారు. నేను నా ఇంకొక ఫ్రెండ్ మొబైల్లో టికెట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ అన్ఫార్చునేట్లీ సర్వర్ ప్రాబ్లం ఉంటుందో మీ తరఫున ఏం తెలియదు కానీ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ దర్శన్ టికెట్ సార్. దట్ ఈస్ ఫస్ట్ ఛాలెంజ్ ఒకటి. రెండోది వచ్చి మన సెప్టెంబర్ 25వ తారీఖు నా భార్య ఇంట్లో పడి తన రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో బై షీఈస్ రికవరింగ్. మేము తిరుమలకి ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి వి వాంట్ టు డూ ఇట్, బట్ నాకు టికెట్స్ దొరకట్లేదు. ఎలా చేయాలని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ యువర్ హెల్ప్ అండ్ సజెషన్ ఫర్ బోత్ దీస్ టాపిక్స్ సార్. ఇప్పుడు ఆన్లైన్ కోట మనం రిలీజ్ చేశాక లక్షలాది మంది భక్తులు ఆ కోట కోసం పోటీ పడుతూ ఉంటారు. కరెక్ట్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి కోట చాలా మంది ఇప్పుడు మేల్స్లో పంపిస్తారు. అర్ధ గంటలో అయిపోయింది అనేది, ఒక 20 నిమిషాల్లో అయిపోయింది అనేది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోట ఇప్పటికే మనము మ్యాక్సిమం ఎంతవరకు అయితే ఆన్లైన్ ఇవ్వగలుగుతున్నామో అంతవరకు ఇప్పుడే ఇచ్చేస్తా ఉన్నాం. అంటే ఆ కోటాని ఫర్దర్గా పెంచేటువంటి పరిస్థితి కూడా అంతగా లేదు. ఎందుకంటే చాలా మంది అడ్వాన్స్డ్ బుకింగ్ ఎస్సీడీ టోకన్స్ లేకుండా తిరుపతి రావడం జరుగుతుంది. వాళ్ళ కోసం మళ్ళీ ఎస్ఎస్డి కోట కూడా రోజువారీగా దాదాపు 20,000 టోకన్లు మనం కేటాయిస్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే కొంతమందికి ఎవరికైతే ఇప్పుడు ఈ ఎస్ఎస్డి టోకన్స్ కూడా అందుబాటులో ఉండవు,
వాళ్ళు కూడా మళ్ళీ డైరెక్ట్గా క్యూ లైన్లో చేరుకొని స్వామివారిని దర్శించే ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి ఆ సర్వదర్శనం క్యూ కూడా సైమల్టేనియస్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ 3-4 టైప్స్ ఆఫ్ దర్శనం క్యూస్, అదే కాకుండా కొంతమంది డోనర్స్కి అంతకుముందు నుంచి కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు అంటే ఆ సుపథం ద్వారా ఎంట్రీ ద్వారా దర్శనాలు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అదే కొన్ని కేటగిరీస్కి చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి సుపథం ద్వారా అవకాశాలు ఉన్నాయి. సో అవన్నీ క్యూ లైన్స్ ఎక్కడిక్కడ మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆన్లైన్ కోటాని అంతకంటే ఎక్కువ పెంచడం కష్టం. హౌఎవర్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది ఆ కోటా కోసం ట్రై చేస్తుంటారు. కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఆ త్వరగా ఆ కోటా అంతా కూడా అయిపోతుంది. అయితే రెండోది ఇప్పుడు ఏంటంటే మనం ఆ దివ్యాంగుల కోసం ఏదైతే కోటా కేటాయించి ఉన్నాం, రోజు ఇప్పుడు మనం దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి ఒక 1000 టోకన్లు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ కోటాని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మీరు ఆ సరైన సమయానికి ఇక్కడ రాగలిగితే, ఇప్పుడు ప్రస్తుతానికి మీ వైఫ్ మేడం ఎవరైతే ఉన్నారో వారికి అంటే ఫిజికల్ డిజేబిలిటీ లాగానే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి సరిగా వాకింగ్ ఇవన్నీ చేయలేకపోతున్నారు. కాబట్టి అటువంటి దర్శనాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే డెఫినెట్గా స్వామివారిని దర్శించడానికి అవకాశం ఉంటుంది. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 21వ తేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 20వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబర్ 21వ తేదీ రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామివారిని, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రపతి 2 రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. నవంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్న రుద్రపాద ముక్కోటి ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో విశేష అలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై వేంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు.
గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా నీ మరుగు వాడనని నేడంటిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి పంచహారతుల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ప్రతి గురువారం విశేష ఉత్సవాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి సకల ఉపచారాదరణ జరిపి పుష్పమాలలు శనగల హారాలతో చూడ చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు పంచహారతులను సమర్పించారు. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా అర్చకులు రామాలయం ప్రాంగణంలోని మండపంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి చక్కగా అలంకరించారు. అనంతరం అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. వ్రత కథలను వినిపిస్తూ భక్తులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం అల్మాస్పేట ట్రంక్ రోడ్డులో కొలువైన శ్రీ విరూపాక్షేశ్వర స్వామి అభయాంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి నూతన ఉత్సవమూర్తులకు స్నపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్నానపీఠం ఏర్పాటు చేసి అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు నిర్వహించారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు,
పవిత్ర జలాలతో శివపార్వతులకు స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని పురాతన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తులాభారం కార్యక్రమాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాములను ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను వేదికపై విశేష అలంకారంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారికి చిన్న రథోత్సవం జరిపారు. తరువాత ముఖమండపంలో రామబంటు శ్రీ ఆంజనేయునికి తులాభారం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మడుపల్లిలోని శ్రీ రాజ నరేంద్ర స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. కార్తీక మాస విశేష ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శివపార్వతుల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ వరదాంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని పలు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ వరదాంజనేయ స్వామివారికి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణలు చేసి ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ముఖమండపంలో పల్లకీపై శ్రీరాముల వారిని పరమశివుని ఉత్సవాలను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీరాముల వారు పరమశివుని పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామదేవత భక్తుల కల్పతరువు శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. మావుళ్లమ్మ తల్లి అర్ధమండల దీక్ష స్వీకరించే భక్తులతో ఆలయం కళకళలాడింది. ముందుగా అర్చకులు చల్లని తల్లి మావుళ్లమ్మకు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి విశేష అర్చనలు జరిపి హారతులు అందజేశారు. తరువాత అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో భక్తులకు దీక్షా మాలలను ధరింపజేశారు.
నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో కార్తీక జ్వాలా తోరణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివార్లను సుందర శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయం వెలుపల శివపార్వతులను ఊరేగించారు. తరువాత జ్వాలా తోరణం నిర్వహించారు. భక్తులు శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. కోనసీమ జిల్లా ర్యాలీలో కొలువైన శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి, శ్రీ కేశవ గోపాలస్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వీక్షించి భక్తులు పరవశులయ్యారు. నెల్లూరు నగరం మూలాపేటలోని ప్రసిద్ధ శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో జ్వాలా తోరణ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ భువనేశ్వరీదేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, బాజా భజంతీల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులు పల్లకీ ఉత్సవంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత జ్వాలా తోరణం నిర్వహించారు. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్లో గంగాహారతి కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. గంగకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అశేషంగా తరలివచ్చిన భక్తులు శివనామ స్మరణలు చేస్తుండగా గంగాహారతి కార్యక్రమం వేడుకగా జరిగింది. నల్గొండ తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో జ్వాలా తోరణం ఘనంగా జరిగింది. ముందుగా శివపార్వతుల ఉత్సవమూర్తులను అర్చకులు పల్లకీపై చక్కగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. తరువాత జ్వాలా తోరణం నిర్వహించారు. శివ 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 శివ. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 61,718 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,937 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.